అంబానీ అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరూ ఉండరేమో. భారతదేశపు అపర కుబేరులు, ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్స్లో ఒక్కరు. అయితే ఈ ఘనతంతా కేవలం ముఖేష్ అంబానీదేనా? అనిల్ అంబానీ ఎందుకు ముఖేష్ అంబానీకి పోటీ ఇవ్వట్లేదు? అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో ఏవైనా అవకతవకలున్నాయా? అనిల్ అంబానీ వ్యాపారాలు ఎందుకు దివాలా తీశాయి? సొంత సోదరుడి మీదే కోర్టులకెక్కాల్సిన అవసరం ఏముంది? రిలయన్స్ ఇండస్ట్రీ అనే సువిశాల సామ్రాజ్యాన్ని ఎందుకు దివాలా తీశాడు? అనిల్ అంబానీ గురించి ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని నిజాలు ఎక్స్క్లూజివ్గా మీకోసం. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అప్పట్లో అనిల్ అంబానీ ఇంటి నుంచి ఆఫీస్కి హెలికాప్టర్లో వెళ్ళేవారు. తన అర్ధాంగికి బర్త్డే గిఫ్ట్గా 400 కోట్లు విలువ చేసి బోట్నిచ్చాడు. 2008లో 2 లక్షల కోట్ల విలువైన ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో 6th ప్లేస్లో ఉన్నాడు. కానీ ఆ తర్వాత 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు నమ్మశక్యంగా అనిపించవు. చూస్తూ ఉండగానే అతని వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అతని నెట్వర్క్ పడిపోయింది. అనిల్ అంబానీ సామ్రాజ్యం కుప్పకూలడానికి కారణం ఏంటి? ఏ కారణాలతో నష్టం వచ్చిందో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. జూలై 6, 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. 40 ఏళ్ల క్రితం కేవలం 500 రూపాయలు తీసుకుని ముంబై చేరుకున్నాడు. ఈరోజు తన కొడుకులకి 25,000 కోట్ల వ్యాపారాన్ని చేతిలో పెట్టాడు. ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత 2 నెలలు ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని చూసుకున్నారు. కానీ 3 కారణాలతో వాళ్ళు ఇద్దరూ విడిపోయారు. ధీరూభాయ్ అంబానీ చనిపోయే కంటే ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. వ్యాపారాన్ని తన కొడుకులిద్దరికీ డివైడ్ చేయలేదు. దీంతో వ్యాపార నిర్వహణలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. ముఖేష్ అంబానీ టెలికాం బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. అనిల్ అంబానీ పవర్ జనరేషన్ను పెంచాలనే ఆలోచనలో ఉండేవాళ్ళు. అయితే రిలయన్స్ సంస్థ దగ్గర ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టేంత పెట్టుబడి మాత్రమే ఉంది. చివరికి రిలయన్స్ టెలికాం సంస్థలో పెట్టుబడి పెట్టింది. అనిల్ అంబానీ ఈ విషయంలో చాలా బాధగా ఉన్నారు. అనిల్ అంబానీ లైఫ్ స్టైల్ కూడా మనస్పర్ధలు పెరగడానికి మరో రీజన్ అన్నమాట. అనిల్ అంబానీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీకి సమర్థుడిగా మారారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభకి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే సినీ తార టీనా మునిమ్ని పెళ్లి చేసుకునే విషయంలోనూ ఇంట్లో అయిష్టత వ్యక్తమైంది. అయితే అనిల్ అంబానీ పొలిటీషియన్స్, బాలీవుడ్ స్టార్లతో దగ్గరగా ఉండడం కూడా ముఖేష్ అంబానీకి అంతగా నచ్చలేదన్నమాట. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరగడంతో వారి తల్లి కోకాలాబిన్ రిలయన్స్ ఆస్తులను ఇద్దరికీ సమానంగా పంచాలని డిసైడ్ అయ్యారు. జూన్ 18, 2005లో పంపకాల గురించి బహిరంగ ప్రకటన చేశారు. ముఖేష్ అంబానీ ఖాతాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐపీసీఎల్ చేరాయి. అయితే ఆ తర్వాత దశలో రెండూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీగా మారింది. క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేయడం ఈ సంస్థ పని. పెట్రోకెమికల్స్ ప్రొడక్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఈ సంస్థ పనిలో ఉంది. మరోవైపు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ ఇందులో ఉండేవి. ఇవన్నీ కలిసి అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ఏడీఏజీగా మారింది. ముఖేష్ అంబానీకి ఆల్రెడీ మ్యాసివ్ క్యాష్ మరియు లాభాలు వస్తున్న సంస్థ ఉంది. మరోవైపు అనిల్ అంబానీకి వచ్చిన కంపెనీల లాభాలు ముఖేష్ అంబానీతో పోల్చుకుంటే తక్కువే. కాకపోతే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. గతంలో కంటే భిన్నంగా అనిల్ అంబానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా ఇన్వెస్ట్ చేయగల స్థితిలో ఉన్నారు. అందుకే సెటిల్మెంట్ అయిన 2వ రోజునే ఏడీఏజీలో కొత్త ప్రాజెక్ట్ని ప్రకటించారు. 80,000 కోట్లతో పవర్ జనరేషన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసే పని మొదలుపెట్టారు. 2,000 కోట్లు రిలయన్స్ క్యాపిటల్స్లో ఇన్వెస్ట్ చేశారు. వీటికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టులు నిర్వహించేందుకు 1,000 కోట్లు అప్పు చేశారు. కొద్ది రోజులకి రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఐపీఓ కూడా మొదలుపెట్టారు. మరోవైపు ముఖేష్ అంబానీ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మౌనంగా తన పెట్రోకెమికల్స్ బిజినెస్ని విస్తరిస్తూ వెళ్లారు. రిటైల్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు. సోదరులు ఇద్దరు విడిపోయిన మొదటి సంవత్సరం వారి లాభాలు విపరీతంగా పెరిగాయి. ముఖేష్ అంబానీ నెట్వర్త్ $8.5 బిలియన్ నుంచి $20 బిలియన్ చేరింది. మరోవైపు అనిల్ అంబానీ నెట్వర్త్ $5.7 బిలియన్ నుంచి $18.2 బిలియన్ చేరింది. ప్రపంచంలోని 18వ ఆస్తిపరుడుగా మారారు. కానీ ఈ లాభాలతో కూడా అతను సంతోషంగా లేడు. ఎందుకంటే అతని సోదరుడు తనకన్నా 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. 2008లో తన రెండో కంపెనీ రిలయన్స్ పవర్ ఐపీఓ తెరవాలనుకున్నాడు. ఆ సమయంలో రిలయన్స్ పవర్ 12 భిన్నమైన ప్రాజెక్ట్స్ని నిర్వహిస్తోంది.
ఈ 12 రకాల ప్రాజెక్ట్స్లో అనిల్ అంబానీ కలలు కన్న ప్రాజెక్ట్ దాద్రి ప్రాజెక్ట్. ఇందులో న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించి దాదాపు 7,480 MW ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలనేది ప్లాన్ అన్నమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పవర్ ప్రాజెక్ట్గా మారనుంది. కంపెనీ భవిష్యత్ చాలా బాగుండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కంపెనీ IPO లాంచ్ చేసిన నిమిషాల్లోనే ఫుల్గా సబ్స్క్రైబ్ అయింది. దాదాపుగా 11,500 కోట్లు సమీకరించింది. దేశంలోనూ రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా మారింది. అలా అనిల్ అంబానీ నెట్వర్క్ $18.2 బిలియన్ నుంచి $42 బిలియన్ చేరింది. వేగంగా ఆలోచించేవాడు, వేగంగా ఆచరణ సాధ్యం చేసేవాడు. అదే అతని విజయ రహస్యం కూడా. 2008లో అనిల్ అంబానీ గ్రూప్ మొత్తం లాభం దాదాపుగా 9,000 కోట్లకు చేరుకుంది. అయితే ఇందులో 75% ప్రాఫిట్స్ గ్రూప్లోని రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి మాత్రమే వచ్చేవి. ఆ సమయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అతిపెద్ద రెండో కంపెనీగా లాభాల్లో నడుస్తోంది. అయితే 2007లో వడాఫోన్, ఎయిర్టెల్ ఎంట్రీ తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్స్ మార్కెట్ షేర్ పడిపోవడం స్టార్ట్ అయిందన్నమాట. టైం ప్రకారం కంపెనీ ఎవాల్వ్ చేయలేదు. 2002లో మొబైల్ని కాల్స్ మాట్లాడడానికి మాత్రమే వాడేవాళ్ళు. అందుకే అప్పుడు CDMA కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడేవాళ్ళు. అయితే ఈ టెక్నాలజీ 3D స్పీడ్కి సరిపోయేది కాదు, 4G నెట్వర్క్కి సపోర్ట్ కూడా చేసేది కాదు. కస్టమర్లు రిలయన్స్ని వదిలేసి ఇతర మొబైల్ కంపెనీలని ఇష్టపడడం మొదలుపెట్టారు. దీంతో మరోసారి అనిల్ అంబానీ 1,000 కోట్లు అప్పు తీసుకుని GSM టెక్నాలజీని వాడాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. దాద్రి, షాప్ పవర్ ప్లాంట్స్ కోసం, న్యాచురల్ గ్యాస్ కోసం అనిల్ అంబానీ కేవలం తన సోదరుడి మీదనే ఆధారపడ్డారు. ఇది ఇద్దరి మధ్య పంపకాలు జరిగినప్పుడు ఒప్పందంలో భాగం అన్నమాట. అయితే ముఖేష్ అంబానీ ఒప్పందం ప్రకారం కాకుండా రేట్లు పెంచి న్యాచురల్ గ్యాస్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. దీంతో రిలయన్స్ పవర్ ఇన్పుట్ కాస్ట్ పెరిగింది, లాభాల శాతం తగ్గింది. ఈ విషయం మీద అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మీద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ఆ కేసు గెలిచారు కూడా. ముఖేష్ అంబానీ ఈ కేసును సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ముఖేష్ అంబానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. మరో షాక్ ఏంటంటే 2004లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క అత్యధిక అధికారాలను ఉపయోగించి అనిల్ అంబానీ 2,000 ఎకరాల పొలాలని రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారనే అపవాదు వచ్చింది. ఈ సంస్థలోనే అనిల్ అంబానీ దాద్రి ప్రాజెక్ట్ని నిర్మించారు. కానీ 1000 మందికి పైగా రైతులు అలహాబాద్ హైకోర్టులో అనిల్ అంబానీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అని తమ దగ్గర భూములు తీసుకొని ఆ తర్వాత తమ భూముల్ని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పిందని ఆరోపణలు చేశారు. కింది కోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనిల్ అంబానీ రైతులకి భూములను తిరిగిచ్చేయాలని తీర్పునిచ్చింది. అలా కంపెనీని మూసేసి 1,000 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. 2015 నాటికి రిలయన్స్ క్యాపిటల్ మినహా మిగతా కంపెనీలన్నీ నష్టాల్లోనే కొనసాగాయి. దాదాపు 1,25,000 కోట్ల అప్పులకి సంస్థ చేరింది. అత్యంత అప్పులు తీసుకున్న సంస్థగా కూడా అనిల్ అంబానీ సంస్థ మిగిలిందన్నమాట. ఇంత నష్టం చవిచూసిన తర్వాత కూడా అనిల్ అంబానీ 2,000 కోట్లతో మళ్ళీ పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన సంస్థ నష్టాల్లో నడిచే సంస్థే కాదు, 6,700 కోట్ల అప్పు మోస్తున్న సంస్థ. ఆ తర్వాత ఈ సంస్థ పేరును రిలయన్స్ డిఫెన్స్గా మార్చారు. ఈ రంగంలో అనుభవం లేని కారణంగా అనిల్ అంబానీ తీవ్రంగా మళ్ళీ నష్టపోయారు. దీనికి తోడు జియో ఎంట్రీ కూడా అనిల్ అంబానీని పెద్ద దెబ్బతీసింది. ఆ తర్వాత క్రమంలో 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ని పోగొట్టుకున్నారు. 2019లో అనిల్ అంబానీ కంపెనీ బ్యాంకులో బ్యాంక్ రఫ్ట్స్ దారితీసింది. స్వీడిష్ కంపెనీ ఒక కేసు ఫైల్ చేసింది. ఎందుకంటే ఎరిక్సన్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన మొబైల్ ఇన్ఫ్రాటెల్ సపోర్ట్ చేసేలా ఒప్పందం చేసుకుందన్నమాట. అయితే చాలా కాలం ఆ సంస్థకి పేమెంట్స్ ఇవ్వడం ఆపేసింది. అయితే సుప్రీంకోర్టు నెలలోపు 550 కోట్లు ఆ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చింది. అలా చేయకపోతే 3 నెలలు జైలు శిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఆ సమయంలో ముఖేష్ అంబానీ ఆ బాకీ మొత్తం కట్టేశారు. కార్పొరేట్ ఫైనాన్స్ బిజినెస్ కూడా దెబ్బతింది. ఎందుకంటే ఎక్కువ మొత్తాలు అనిల్ అంబానీకి చెందిన ఇతర సంస్థలకు ఇవ్వడం జరిగింది. నష్టాలు చవిచూస్తున్న సమయంలో కస్టమర్ల నుండి డివిడెండ్స్ సేకరించడం పెద్ద నేరం అవుతుంది. ఇక అప్పులిచ్చిన బ్యాంకులు లోన్లు రీపే చేయాలని ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశాయి. 2021 నాటికి 20,000 కోట్ల అప్పు అయింది. బ్యాంకులు కూడా కేసులు ఫైల్ చేశాయి. విదేశాల్లో స్థిరాస్తులున్నాయనే మాట వినిపించినా అతనైతే అప్పుల్లో ఉన్నాడనేది వాస్తవం. చూశారు కదా ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు అనిల్ అంబానీ గురించి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.